రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఊర్లో గల్లీ క్రికెట్ను బేస్ చేసుకొని ఈ సినిమా కథను రాశారు బుచ్చిబాబు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజాపూర్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న మున్నాబాయ్ అలియాస్ దివ్యేందు శర్మ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక రీసెంట్గా ఆయనకు సంబంధించిన ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఆయన విలన్గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, మున్నాబాయ్ల మధ్య ఒక భారీ సమరమే జరగబోతుంది. వీళ్ళిద్దరి పోరాటంలో ఎవరు గెలుస్తారు అనేదే అక్కడ సస్పెన్స్గా మారనుంది. ఇక రామ్ చరణ్ లాంటి మంచి నటుడు దివ్యేందు శర్మను ఢీ కొడుతూ మరొకసారి తన నటన ప్రతిభను చూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక మున్నాబాయ్ ఇంత రియలిస్టిక్గా నటిస్తాడు మనందరికీ తెలిసిందే. మిర్జాపూర్ సిరీస్లో నటించినందుకు గాను అతనికి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఆయన మాట్లాడే మాటలకి విశేషమైన స్పందన అయితే లభించింది. తాజాగా పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో తను రామ్ బుజ్జి అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్టు రివీల్ చేశారు. క్రికెట్ బంతిని ఎగరేస్తూ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్న దివ్యేందు శర్మ లుక్ ఆకట్టుకుంటుంది. పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో చూసాం. ఇందులో రామ్ చరణ్ క్రికెటర్ పాత్రలో కనిపించి విపరీతంగా ఆకట్టుకున్నారు. క్రికెట్ మ్యాచ్తో మొదలయ్యే గ్లిమ్స్ రామ్ చరణ్ మాస్ లుక్, సిగ్నేచర్ షాట్ అంచనాలను పెంచేసింది. రామ్ చరణ్ ఆడిన ఆటకు సరైన బౌలర్ అంటే ఎలా ఉండాలో లేటెస్ట్ దివ్యేందు లుక్ చెబుతోంది. మాస్కో మైండ్ గేమ్స్ ఆడే క్యారెక్టర్గా రాంబుజీ పాత్ర ఉండబోతుంది. మరి రాంబుజీ బౌలింగ్లో పెద్ది ఎలాంటి షాట్స్ ఆడతాడో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్లో నిర్మించిన మ్యాసివ్ సెట్లో ఒక భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ని షూట్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్గా ఉండబోతుందని మేకర్స్ తెలియజేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో 300 కోట్లతో తీస్తున్నారు. వచ్చేడాది చరణ్ పుట్టినరోజుకి చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. పెద్ద మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.